రంగంలోకి దిగారు. సో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ రోజు వరకు నామినేషన్లు కొనసాగుతాయి. ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళ చివరి తేదీ. సో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మనకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం 572 నామినేషన్లు 17 లోక్సభ నియోజకవర్గాలకు దాఖలయ్యాయి. అలానే తెలంగాణలో ఒక ఉప ఎన్నిక అసెంబ్లీకి జరగబోతోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు. సో అక్కడ 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే సాయంత్రం నాటికి ఈ నామినేషన్ల సంఖ్య, అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 600కు పైచీలుగానే అభ్యర్థులు పోటీ పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈసారి ఈ లోక్సభ ఎన్నికలను ప్రధానంగా 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాస్తవానికైతే 2019 ఎన్నికల్లో కొన్ని చోట్ల ద్విముఖ పోరు జరిగింది, కొన్ని చోట్ల ఏకపక్షంగా లోక్సభకు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి తొలి లోక్సభ ఎన్నికలు కాబట్టి సో ఈ ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకు కూడా కొంత జీవనమరణ సమస్యగానే మారాయి. ముఖ్యంగా తెలంగాణలో 100 రోజుల పాలనకు రెఫరెండంగా చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన 17 లోక్సభ స్థానాలకు, అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించిన నామినేషన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అంటే ప్రతి అభ్యర్థి నామినేషన్ల కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలానే పార్టీ కార్యకర్తల్ని, శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. సో మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ గా ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రస్తుతం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. సో నిన్న 24వ తారీఖున ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర వచ్చే నెల 10వ తారీఖు సిద్దిపేట బహిరంగ సభతో ముగియబోతోంది. సో మండు టెండర్ను సైతం కూడా లెక్క చేయకుండా కేసీఆర్, రేవంత్ రెడ్డి, అలానే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సభలు, సమావేశాలు, యాత్రల్లో బిజీగా ఉన్నారు. ప్రధానంగా ఇటు బీజేపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను దక్కించుకున్నటువంటి బీజేపీ ఈసారి 30% తక్కువ కాకుండా ఓట్ షేర్ను రాబట్టుకుని 10కి తక్కువ కాకుండా లోక్సభ సీట్లను దక్కించుకోవాలని చెప్పని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సౌత్ నుంచే ఎక్కువ లోక్సభ సీట్లను దక్కించుకోవాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ ఎక్కువ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదనే చేస్తుంది. సో ఇవాళ సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభలో పార్టిసిపేట్ చేశారు. ఈ నెల 30వ తారీఖున, 3వ తారీఖున, వచ్చే నెల 3వ తారీఖున, 4వ తారీఖున ఈ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 30వ తారీఖున మేధావులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఇంటరాక్షన్ కూడా మేధావులతో నిర్వహించబోతున్నారు. సో ఇక కేసీఆర్ కూడా దాదాపుగా 24వ తారీఖున ఈ నిన్నటి నుంచి మొదలైనటువంటి ఈ బస్సు యాత్రలు వచ్చే నెల 10వ తారీఖు వరకు కొనసాగుతాయి. అలానే ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్లు, బస్సు యాత్రలు, మరోవైపు ఇటు పొలాల సందర్శన కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నారు. మరోవైపు బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నారు. సో రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం, జనజాతర సభలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతూనే అక్కడ జనజాతర సభలు నిర్వహించారు. సో ఎన్నికల ప్రచారాన్ని కూడా రేవంత్ రెడ్డి చాలా హీట్ ఎక్కిస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఛాలెంజ్లు కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సో ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపుగా తెలంగాణలో రుణమాఫీ చేసి తీరుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో దానికి హరీష్ రావు సవాల్ ఇస్తారు. సో రేపు హైదరాబాద్ లో గన్ పార్క్ దగ్గర కొంత హడావిడి వాతావరణం కూడా కొనసాగబోతుంది ఈ ఛాలెంజ్ కి సంబంధించి. సో మొత్తం మీద ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ సో వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ అలానే ఇటు బీఆర్ఎస్ మధ్య ఒకంత యుద్ధకరమైనటువంటి వాతావరణం మీద మనకు కొనసాగుతుంది. మరోవైపు నరేంద్ర మోదీ ఎంట్రీతో కొంత వాతావరణం అంతా కూడా ట్రయాంగిల్ ఫైట్ గా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి కోలాహలం ఉందో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా అటువంటి పరిస్థితి కనబడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ నవీన్, మీరు అన్నట్లుగా చాలా కోలాహలం. మొత్తానికి 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంకి వస్తే మనం చూస్తున్నాం, గత ఎన్నికల్లో ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉండి ఇప్పుడు మరొక పార్టీలో ఆ పార్టీకి పోటీగా నిలబడుతున్నటువంటి సందర్భంగా కూడా ఉన్నాయి. అభ్యర్థుల విషయంలో అటు పాతవారు కావచ్చు, కొత్త వారు కావచ్చు, ఈసారి ప్రత్యేకతలు ఏంటి బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్ల విషయానికి వస్తే? సో దాదాపుగా 8 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలంతా కూడా పార్టీలు మారారు. దాంట్లో బీబీ పాటిల్ కావచ్చు, ఆరు రమేష్ కావచ్చు, మన చెవెలకు సంబంధించిన రంజిత్ రెడ్డి కావచ్చు, అలానే సారంపూడి సైద్ రెడ్డి కావచ్చు. సో ఇక ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఇటు బీజేపీ పార్టీలో కూడా చేరారు. సో ఈ ఎన్నికల కనుక మనం చూస్తే అత్యధికంగా 101 నామినేషన్లు ఇప్పటి వరకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి దాఖలయ్యాయి.
ఈసారి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం అనేటువంటిది ఈ 17 లోక్సభ సీట్లలో కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మనకు నిలుస్తున్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు. అక్కడ ఈటెల రాజేంద్ర బరిలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన సిట్టింగ్ నియోజకవర్గం, ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరుతారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం మీద ఆయన కీలకంగా ఫోకస్ చేశారు. సో పట్న మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అలానే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సో మరోవైపు ఇదివరకు నరేంద్ర మోదీ ఇక్కడ భారీ రోడ్ షోను కూడా నిర్వహించారు. సో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఈ గెలుపు ఈసారి ఈ లోక్సభ ఎన్నికల్లో తనదే గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రిని అవుతానని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తం మీద కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈసారి బరిలో ఉన్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అలానే ఈటెల రాజేందర్ తో పాటుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, చాలా కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇటు బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈసారి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కొంత సైలెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు అంటే నామినేషన్ల తుది ఘట్టానికి చేరేంత వరకు కేసీఆర్ సభతో కొంత ఉత్సాహం అయితే పార్టీలో అయితే కనిపిస్తుంది. మొత్తం మీద త్రిముఖ పోరు తెలంగాణలో జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం చూస్తే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. చాలా ఉత్కంఠమైనటువంటి పోరులో నామినేషన్లు